హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ వీడియో. ఆ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది. అసలు వర్షాలు పడుతున్నాయి కదా, అసలు ఏమి పని తోచట్లేదు, లేవబుద్ధి కూడా కావట్లేదు. చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు అయితే నైట్ది రైస్ ఉండే, ఇంకా ఫ్రైడే రోజు వర్షాలకు మార్కెట్ పెట్టలేరు బావ అయితే. ఇంకా ఏం దొరకక షాప్లో అయితే బండి మీద ఆలు తెచ్చాను. నేను ఇంకా అదే వండుతూ ఉన్నాను. ఇంకా ఆలు అయితే దోశకిను రైస్కి సేమ్ ఉంటుంది కదా అని వండుతున్నాను. ఇంకా అవి రెండు పొయ్యి మీద వేసి ఇంకా నేనైతే పక్కలన్నీ ఎత్తేసి ఇల్లు అయితే ఊక్కొచ్చేస్తున్నాను. వీడియో తీసాను కానీ ఇంత బ్లర్గా వచ్చిందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సారీ. కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇంకా చీపురు అయితే మా బావ తెచ్చాడు. చూడండి, ఆ చీపురు నాకంటే పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎంత బరువు ఉందో ఒక్క చేయితో అసలు మొయ్యలేకపోతున్నాను తెలుసా. 1 year అయిపోతుంది మేము చీపురు తీసుకొని. ఇంకా అవి రెండు చిన్నగా అయిపోయినాయి. ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నాను. నేను ఏ వస్తువు కొనుక్కున్నా నాకు కన్వీనియంట్గా ఉన్నట్టే కొనుక్కుంటాను. ఇంకా అక్కడైతే సామాను ఉంటే అది లోపల పెట్టి రావడానికి వెళ్ళాను. కానీ ఇంకా ఏది అయినా నాకు గరిటెలు కానీ ఏవైనా నాకు కన్వీనియంట్, నేను పట్టుకోగలిగేటట్టు కొనుక్కుంటాను. ఇంకా చీపురు లేదు కదా అని మా బావ అయితే తెచ్చిండు. మహానుభావుడు, అసలు కావాలని తెచ్చిండేమో నా చేయి నొప్పి పుట్టియనీకి అనిపిస్తుంది తెలుసా. అలా తెచ్చిండు అంత చీపురు. అసలు ఒక్క చేయితో ఊకుతుంటే అస్సలు అవ్వట్లేదు. ఇంకా దానికి తోడు ఒక పక్క ఫోన్ వస్తూ, ఆల్రెడీ లేట్ అయిందిరా భగవంతుడా అంటే ఫోన్ వస్తూ, ఇంకా సామాన్లు అయితే ఎక్కడవక్కడ పడేస్తూ ఉన్నారు పిల్లలు. ఇంకా అవన్నీ ఎత్తుతూ నీట్గా ఇల్లంతా ఊక్కునేటప్పటికి ఇంకా చాలా టైం పడుతుంది. మళ్ళీ బయట బాల్కనీ కూడా ఊక్కోవాలి. వర్షంకి ఫుల్ వాటర్ వచ్చేసి రోజుకి ఎన్నిసార్లు వాటర్ కొట్టేయడం అవుతుందో తెలుసా, అసలు మీరు నమ్మరు. ఇంకా వాటర్ కొట్టే పని, ఆ పని, ఈ పనిలోనే బిజీగా. అస్సలు ఈ చలికి మీకు లేవబుద్ధి అవుతుందా నాకు అనిపిస్తుంది. హాలిడేస్ ఇస్తే అయిపోతుంది కదా, వర్షాలు వచ్చినాయి, ఆన్లైన్ క్లాసెస్ చెప్తే బాగుండు కదా అనిపించింది. కానీ వద్దులే, ఇద్దరికి ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇంకా రోజు మొత్తం స్కూల్ వాళ్ళు కూడా ప్రాసెస్ చేసుకొని పెట్టుకుంటారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారా, ఒకరే ఉన్నారా, కన్వీనియంట్గా ఉంటుందని ఒకరి తర్వాత ఒకరికి షెడ్యూల్ వేస్తారు. ఆన్లైన్ క్లాసెస్ ఉంటే వాళ్ళతో పాటు నేను కూర్చోవాల్సి వస్తుంది. స్కూల్లో అయితే డౌట్స్ అవన్నీ వాళ్ళు అడుగుకుంటారు కదా, ఆన్లైన్లో అడగాలంటే మ్యూట్ చేయాలి, మ్యూట్ చేసి వినాలి. వాళ్ళు చెప్పేటప్పుడు మనము సౌండ్ ఆన్సర్ చేయగలగాలి. అలా ఉంటుంది. ఇంకా అందుకోసమని వద్దులే బాబోయ్ అనుకొని ఇంకా నేనైతే ఇల్లును బాల్కనీలో వాటర్ కొట్టేసి వచ్చే లోపు అయితే ఆలు మగ్గింది. ఆలు మగ్గాక నేనైతే టమాటో కట్ చేసి వేసుకున్నాను. చాలా సింపుల్గా చేస్తాను నేను కర్రీ అయితే. ఏ కర్రీ అయినా సింపుల్గానే చేసుకుంటాను నాకు కన్వీనియంట్గా. ఇంకా మూత పెట్టి మగ్గిచ్చేసాక టమాటో మగ్గాక ఉప్పు కారం వేసాను. ఇంకా మామూలుగా అయితే వాటర్ వేయను, ఇలా మగ్గిపోతే వదిలేస్తాను. కానీ దోశలోకి కూడా కావాలని చెప్పాను కాబట్టి కొన్ని వాటర్ వేసుకున్నా. ఇంకా అది మగ్గేలోపు ఇటు పక్క అయితే గిన్నెలన్నీ తోమేసుకుంటున్నా. నైట్ తోముకోలేదు నేను, వర్షానికి చల్లదనానికి అస్సలు పనిచేయబుద్ధి అవ్వట్లేదు అన్నా కదా. ఇంకా వాటర్ వేసి అది మగ్గిస్తూ ఇటు పక్క అయితే దోశలు వేస్తున్నాను పిల్లలకి. ముగ్గురికి కదా, మొన్నటి వరకు బావకేమో లేట్ ఉండే పర్లేదు అనిపించింది. ఇంక ఇప్పుడు అన్నీ 9 లోపు అవ్వాలి తెలుసా. ముగ్గురు పిల్లల స్నానాలు, బాక్సులు, అస్సలు ఎంత బిజీ ఉంటుంది తెలుసా. అసలు టైం కుదరట్లేదు తెలుసా. అసలు మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను కానీ ప్రయత్నిస్తూ ఉన్నాం. నా కర్మానికి వర్షం పడడం వల్ల ఇంకా చాలా డల్ ఫీలింగ్ వస్తుంది. చూడండి, ముసురు పడుతూనే ఉంది. మళ్ళీ పర్టికులర్గా నైట్ గ్యాప్ ఇచ్చిన మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం, మార్నింగ్ లేవగానే 6కి చూసినప్పుడు నార్మల్గా ఉంటుంది. మళ్ళీ చూస్తే వర్షం పడుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళందరినీ పంపించేసి వర్షం పడుతుంది. ఈ వర్షానికే బట్టలు ఉతుకుతున్నా, కొన్ని వేస్తూ ఉన్నాం. చల్లగా గాలికి ఆరగానే అవి తీసుకొచ్చి లోపలేసేసి మళ్ళీ వేసిన బట్టలు వేస్తూ ఉన్నాం. రోజువారి బట్టలు అంటే బనీన్లు, నైటీస్ ఇవి కంపల్సరీ కదా, కర్చీఫ్స్ ఇవైతే. ఇంకా మిగతా బట్టలు అయితే అలాగే వదిలేస్తున్నాను. కానీ ఇలాంటివన్నీ వేస్తూ తీస్తూ ఉన్నాను. ఇంకా బెడ్షీట్స్ కూడా చల్లదనానికి ఖచ్చితంగా మార్చాల్సిందే కదా. ఇంకా తర్వాత పిల్లలకైతే పొటాటో కర్రీ వేసి దోశ అయితే వేసిస్తున్నాను. ఆ రోజైతే నేను స్కూల్కి పంపలేదు, ఇంతగానో చెప్పి ఏంటి అనుకుంటున్నారు కదా. ఏం చెయ్యనండి, వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అదే టైంలో పడితే ఈవినింగ్ తీసుకొచ్చేటప్పుడు భలే ప్రాబ్లం అవుతుంది. ఇంకా చల్లదనానికి నా కాళ్ళు బాగా మడిమలు చాలా నొప్పేస్తున్నాయి.
ఇంకా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సాటర్డే ఇంకెలాగో పాపకు హాలిడే కాబట్టి ఆమెకి హాలిడేనే, ఇంకా వీళ్ళిద్దరిని కూడా పంపించలేదు. ఎగ్జామ్ ఉంది మండే నుంచి పెద్ద బాబుకి, ట్యూస్డే నుంచి చిన్న బాబుకి ఉంది. ఇంకా సరేలే మనం చదివించేసుకుందాం, ఎలాగో అక్కడికి వెళ్ళిన ప్రిపేర్ అవుతాడు కదా అని ఉంచుకున్నాను. ఇక్కడైతే వాడే ఏరికోడి వాళ్ళ చెల్లికి దోశ తినిపిస్తా అని చెప్పి తినిపించాడు. ఎందుకంటే క్యాట్ దోశ క్యార్ దోశ కావాలన్నాడు. నేను వెయ్యను అంటే నేనే తినిపిస్తాను మమ్మీ, వెయ్యు నేను చూస్తాను అంటే సరే అని వేస్తే ఇంకా వాళ్ళ చెల్లి ఒక దోశ తినింది, ఇంకా వదలంటే మిగతా దోశ వాడు వాళ్ళ తమ్ముడు తినేశారు. ఇంకా చూడండి బట్టలు అయితే చీరల మీద వేసి అవి మళ్ళీ ఆరినాక సెల్ఫ్లలో మర్చేసి పెట్టుకోవడం అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరిని అయితే పోషణ చేయమన్నా. ఇంకా వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు మా చిత్తల్లి ఖాళీగా ఉంటుందా, అల్లరి చేస్తూ ఉండి నేను రాసుకుంటా అని చెప్పి రాసుకుంటుంది. వదిలేమ్మా అంటే వినదు, తను రాసుకోవాలంట. ఇంకా మా పెద్ద బాబుకి అయితే మండే రోజు ఇంగ్లీష్ ఉంది, కానీ నేనైతే ఫస్ట్ తెలుగు చదివిపిస్తున్నాను. తెలుగు తర్వాత గ్యాప్ ఉంటుంది కాబట్టి సండే ఇంగ్లీష్ చదివించవచ్చు, ఇంగ్లీష్ రివిజన్ అయిపోయింది కాబట్టి.